బీహార్ పూర్ణియాలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో మొత్తం ప్రపంచాన్ని కూడా కదిలించి వేసిందని చెప్పాలి. దానికి కారణం ఏమిటంటే బీహార్ పూర్ణియాలో తజంబుల్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి హోటల్ నడుపుకుంటున్నాడు. ఆ హోటల్ నడిపే సందర్భాన అతనితో పాటు అతని మైనర్ కొడుకు, అతడు ఇద్దరు కలిసి హోటల్ నడుపుతారు. అయితే తమని తాము హిందుత్వ సంస్థలు, సంఘాలు అని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది హోటల్ మీద దాడి చేసి తీవ్రంగా వాళ్ళను గాయపరిచి వాళ్ళు హోటల్‌లో బీఫ్ ఉంది అని చెప్పి ఆ పిల్లాడి మీద మైనర్ అని కూడా చూడకుండా ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ అబ్బాయిని మీరు ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూడవచ్చు. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు వీడియోలు తీసి, రికార్డ్ చేసి, వైరల్ చేసి అంతా చేసిన తరువాత పోలీస్ విచారణలో ఏం తేలింది అనేది మీరొకసారి గ్రహిస్తే మళ్ళీ మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ముస్లిం మైనారిటీల మీద ఏ విధంగా అయితే చాలా విధంగా ఆరోపణలు చేసి అది మరక, తురక, జిహాదీ, పాకిస్తానీ, బంగ్లాదేశీ, మైన్వారీ అని కాకుండా ఏదైతే బీఫ్ ఆరోపణలతో ముఖ్యంగా టార్గెట్ చేయడం, ఆ బీఫ్ ఆరోపణలన్నీ ఫేక్ అని తెలియడం ఇదే ప్రస్తుతం జరుగుతుంది. మీరొక్కసారి ఈ బీహార్ పూర్ణియా ఆ అబ్బాయిని కొట్టిన మీరు వీడియో చూస్తే చాలా ఘోరంగా ఆ అబ్బాయిని మైనర్ అతడు. అది హోటల్ పూర్ణియా బీహార్‌లో ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న బ్లాక్ షర్ట్ ఆయన. రెండోది మైనర్ అబ్బాయి. అసలు ఎంత హింస అంటే, ఎంత ఘోరంగా అంటే ఇలా చేసి వీళ్ళేం సాధిస్తారు? సరే, ఇప్పుడు వీళ్ళ దగ్గర బీఫ్ ఉంది అని చెప్పి మీరు వీడి మీద దాడి చేశారు కదా! మీ దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందా? మీ దగ్గర సైంటిఫిక్ రిపోర్ట్ ఉందా? మీ దగ్గర అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఫుడ్ ఇన్స్‌పెక్షన్ కానీ, లేదా ఇతర అధికారులని కానీ, పోలీసులని కానీ తీసుకొని రాకుండా చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇలా మైనర్‌తో సహా ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి మీద దాడి చేసి, దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసి, మరి తీరా చూస్తే ఇక్కడేం తెలిసింది? ఆ అబ్బాయి చెప్తానే ఉన్నాడు. మేము హోటల్ వదిలేసి వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇక్కడ బిజినెస్ కూడా చెయ్యము అన్నా కూడా ఇక్కడ ఉన్న ముగ్గురిని ముఖ్యంగా ఇద్దరు మైనర్లు, ఒక పెద్దాయన తజమ్ముల్ ఖాన్ ఆయన పేరు. ఆయన వాళ్ళ అబ్బాయి. అయితే తీరా పోలీసులు వచ్చి అంతా విచారణ చేసి చూడంగానే తెలిసిందేమిటంటే అక్కడ ఎటువంటి బీఫ్ లేదు. అది బీఫ్ కానే కాదు. అంటే ముస్లింల మీద దాడులు చేయడానికి, హింసించడానికి ఈ విధమైన ఏదైతే ఎజెండాను, ప్రాపగండాను ఎంచుకోవడం, దాన్ని వైరల్ కూడా చేసేయడం అనేది ఎంత ఘోరమైన పనంటే ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలయ్యే విధంగా ఇటువంటి పనులు చేస్తూ ఇటువంటి ఏదైతే విద్వేషం, ఈ సంస్కృతి అనేది చాలా ఘోరమైంది. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు ఇటువంటి దాడుల్ని ఖండించకపోతే భారతదేశంలో ఏదైతే ఒక హిందుత్వ సంస్థ, సంఘాలు అని చెప్పుకుంటూ చేస్తున్న దాడులనేవి ఆపకపోతే భారతదేశం మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు. ఈరోజు ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు, ఒక ముస్లిం మైనారిటీ అన్నట్టు మనం అనుకుంటున్నాం కానీ ఈ దాడులు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న హిందువులను సైతం సెక్యులర్ హిందువులు అంటూ, సెక్యులర్లు అంటూ దాడులు చేయడానికి, వాళ్ళ మీద ట్రోలింగ్లు చేయడానికి చేస్తున్న ఈ అంశాలని అర్థం చేసుకొని మనం కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా ఖండించాలని. ఇప్పుడు మీరు చూసిన ఘటన ఇది బీహార్ పూర్ణియా. తెలుగు స్టేట్స్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో జరగవు ఇటువంటి. ఇంకా టైం రాలేదు ఇటువంటి వాటికి అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఘటన ఇది మొన్న జరిగిన ఘటన. ఇది జగిత్యాల్లో జరిగిందండి. జగిత్యాల్లో కూడా సిమిలర్ ఇటువంటి ఘటనే. హనుమాన్ మాలలు ధరించిన వ్యక్తులు సేమ్ ఇద్దరు తండ్రి కొడుకులు నిజామాబాద్ చెందిన వాళ్ళు మార్తాడ విలేజ్ అటు వెళ్తుంటే దారిలో ఇట్లా స్వామి మాలలు ధరించిన వాళ్ళు సైతం కూడా వాళ్ళని బీఫ్ ఆరోపణల మీద కొట్టడం జరిగింది. కావున నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి దాడులు ఏదైతే లైసెన్స్డ్‌గా సరే ఇప్పుడు ఎవరో బీఫ్ ఎక్స్‌పోర్ట్ చేశారు, తప్పు చేశారంటే మీరు వాళ్ళని శిక్షించండి. మీరు పోలీసులకు పట్టించండి. రిపోర్ట్స్ తీసుకోండి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అవన్నీ కాకుండా మీరు ఈ విధంగా దాడులు చేస్తూ కొట్టడం, అరే మాలలో ఉన్నవాళ్ళు సైతం ఈ విధమైన దాడులు చేస్తున్నారంటే మానసిక పరిస్థితి విద్వేషం అనేది ఏ విధంగా తయారైందనేది మనం గమనించవచ్చు. అయితే ఇది మన జగిత్యాలలో జరిగిన ఘటన, ఇందాక చూపించింది బీహార్ పూర్ణియాలో ఘటన. కావున ఇటువంటి ఘటనలు ఏదైతే జరుగుతున్నాయో ఇటువంటి సందర్భాన మనందరం కూడా ఖచ్చితంగా వీటిని ఖండించాలి. లేని పక్షాన మీరు గమనిస్తున్న విధంగా సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు, విద్వేషాలు, బూతులు, ట్రోలింగ్‌లు ఆడ లేదు మరియు మగ లేదు, అసలు పిల్లలు, యువకులు, వృద్ధులు అని ఎవరు లేకుండా ప్రతి ఒక్కరి మీద ఇటువంటి దాడులు చేయడం అనేది చాలా సర్వత్రా మనందరం కూడా ఖండించదగ్గ విషయం. కావున దయచేసి మన భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాలను, వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను మరీ నీరుగార్చే విధంగా వీళ్ళందరూ ఇటువంటి కుట్రలు, దాడులు చేయడం నేను పూర్తిగా ఖండిస్తూ, ఇటువంటివి జరుగుతున్నప్పుడల్లా రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ఖండించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఖచ్చితంగా ఏదైతే క్యాటిల్ స్లాటర్ యాక్ట్ ఉందో దాన్ని కూడా గోవధను నిషేధించే విధంగా అందరూ ముందుకు రావాలి. గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి ముస్లింలే కాకుండా ఎంతోమంది వారు బయటికి వచ్చి మరి ఏదైతే బక్రీద్ పండుగ రోజు ఇటువంటి జరిగే సందర్భాన వాళ్ళు ఆ రోజు కూడా మేము గోవధను పూర్తిగా నిషేధిస్తున్నాము అని చెప్పిన తర్వాత
ఇదే వెస్ట్ బెంగాల్‌లో ఏ విధంగా పాడి రైతులు, పరిశ్రమ రైతులు వచ్చి నిరసనలు తెలిపి మా గోవులను కొనాలి, ఇవి మెడికల్లీ ఫిట్, ఇవి కొనాల్సినయి అని చెప్పడం ఒకవైపు అయితే, వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ ఆవు ఒక 15, 12 సంవత్సరాల తర్వాత మీరు కోసుకోవచ్చు అని చెప్పడం, ఇలా చాలా సంఘటనలనేవి జరుగుతున్నాయి. కావున ఈ గోవు అంశం వచ్చేసి చాలా సున్నితమైన అంశం కాబట్టి, ఇందులో ఎవరైనా గోవధకు పాల్పడుతుంటే ఖచ్చితంగా శిక్షించండి. దానికి పోలీస్ ఉంది, వ్యవస్థ ఉంది. వాటన్నిటిని వాడుకోవాలి తప్ప, ఈ విధంగా మైనారిటీల మీద, ముస్లింల మీద దాడులు చేస్తూ వారిని హింసించడం తగదు. చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దానికన్నా తగదు. కావున దయచేసి మీరందరూ గ్రహించి రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా వీటిని ఖండించాలని కోరుతూ, ఆజాద్ కలాం మీడియా, అడ్వకేట్ సాదిక్ షేక్. ఆజాద్ కలాం మీడియా ఛానల్‌ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.